సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే సార్ శ్రీకాంత్ గారు. సార్, బీజేపీ ఆడుతున్న నాటకంలో తెలుగుదేశం, జనసేన ఇంకా చెప్పాలంటే వైఎస్ఆర్‌సీపీ ఈ 3 గూడా మన రాష్ట్రంలో తోలుబొమ్మలాటలాడుతున్నాయేమో అనిపిస్తుంది సార్. ఎందుకంటే తెలుగుదేశం, జనసేన పొత్తులో ఉన్నామన్నారు. ఇప్పటిదాకా పొత్తు మీద క్లారిటీ లేదు. పొత్తు అనౌన్స్ చేశారు. కానీ టికెట్లు అనౌన్స్ చేయలా. ఎప్పుడు టికెట్లిస్తారు? ఎన్ని టికెట్లిస్తారు? ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీగా కొన్ని టికెట్లు రిలీజ్ చేసుకుంటున్నారు గానీ, అసలు మొత్తం లిస్ట్ ఎప్పుడు ఇస్తారని లేదు. ఇంకోటేంటంటే, బీజేపీ గూడా ఎలా కలరింగ్ చేస్తుందంటే, మొన్న చంద్రబాబు గారిని అమిత్ షా గారే పిలిచారు. చంద్రబాబు గారేమో అపాయింట్‌మెంట్ అడిగి తీసుకోలా. అమిత్ షా గారు రమ్మని కలుద్దాం, మాట్లాడదాం అంటే చంద్రబాబు గారు ఎళ్లారు. గౌరవప్రదంగా కలిసొచ్చారు. కలిసొచ్చినప్పుడు ఏం చేయాలి? వాళ్ళు పొత్తు పెట్టుకోవాలంటే పొత్తు గురించి చెప్పాలి. ఇప్పుడు ఆళ్ళు బయటకు వదులుతున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఎంతసేపటికి తెలుగుదేశం మాతో పొత్తు పెట్టుకోవాలనుకుంటాంది. తెలుగుదేశం బలంగా లేదు. తెలుగుదేశానికి ధైర్యం గావాలి. అందుకే తెలుగుదేశం బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనుకుంటుంది. ఇప్పుడు మీరు పొత్తు పెట్టుకోవడానికి వస్తున్నారు కాబట్టి, మేము ఎన్ని సీట్లు అడిగితే మీరు అన్ని సీట్లు ఇవ్వాల్సిందే అన్నట్టు వాళ్ళు కూర్చున్నారనమాట. అది కూడా తెగేదాకా లాగటం అంటారు చూసారా? ఇప్పటికి గూడా వాళ్ళకి ఎంత బలం ఉందో అన్ని సీట్లు అడిగారంటే ఎవరికీ కూడా ప్రాబ్లమ్ లేదు. వాళ్ళు అడిగేదేంటి 5, 6 ఎంపీ సీట్లు కావాలని. అసలు 5, 6 ఎంపీ సీట్లు మీకెలా ఇస్తారు? అంటే ఒక విధంగా చూసుకుంటుంటే తెలుగుదేశాన్ని బీజేపీ ఒక విధంగా లాక్ చేయాలని చూస్తుందేమో అని. ఎందుకంటే బీజేపీకి మనకు తెలుసు. చంద్రబాబు గారంటే మోడీ గారికి ఎందుకో ఒక విధంగా కడుపు మంట. ఆ కడుపు మంట మనం పలుసార్లు చూసాం. అలాగే ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారంటే ప్రీతి. కాకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే పరిస్థితి లేదు కాబట్టి, ఆయనతో ఎళ్తే నష్టమే వస్తుంది కాబట్టి, చంద్రబాబు గారు గెలిచేటట్టున్నారు కాబట్టి, చంద్రబాబు గారితో ఎళ్లి కొన్ని ఎంపీ సీట్లు సెక్యూర్ చేసుకుందాం అనేది వాళ్ళ స్ట్రాటజీ అయ్యుంటుంది. కానీ ఇంకో విధంగా ఎలక్షన్స్ దాకా కన్ఫ్యూజన్‌లో చేసి చంద్రబాబు గారికి అప్పుడు ఎటు పాలుపోలేని స్థితిలో ఆళ్ళు అడిగిన సీట్లు ఇచ్చేలాగా డిమాండ్ చేసుకుందామని చూస్తున్నట్టు ఒక అభిప్రాయం వస్తుంది సార్. ఎక్కడో తెలుగుదేశం ఈ పొత్తుల్లో లేపోతే బీజేపీ ట్రాప్‌లో పడుతుందేమో అనిపిస్తుంది. ఏమంటారు సార్ మీరు? సార్ చంద్రబాబు నాయుడు గారు సిద్ధహస్తులు, స్థితప్రజ్ఞులు. చాలా మందికి ఇది అర్థం కాదండి. అంటే ఇంకా ఏంటంటే చాలా పకడ్బందీగా ఉన్నారు. చాలా మంది అనుకుంటున్నారు ఇంకా టిక్కెట్లు చెప్పలేదు, కన్ఫ్యూజన్ లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏదో చేసేది ఏం లేదండి. రెడీగా మీరు చిలక జోస్యం చూసారు ఎప్పుడైనా కార్డులు ముక్కుతో తీస్తారు చూడు, టక్కని చంద్రబాబు గారు క్యాండిడేట్లు అనౌన్స్ చేయగలరు. ఇప్పటికే ప్రిపేర్డ్ గా ఉన్నారని. చంద్రబాబు నాయుడు గారు చాలా అనుభవం ఉన్న వ్యక్తి. ఒకవేళ బీజేపీతో పొత్తు లేకపోయినా, పొత్తుంటే వాళ్ళు ఏ సీట్లు అడుగుతారో ఎందుకు ఇవ్వాలో ఆయనకి తెలుసు. పొత్తు లేకపోతే ఏం చేయాలో తెలుసు. అలాగే పవన్ కళ్యాణ్ గారితో కూడా అందరితో మనం చాలా మంది ఏమనుకున్నా అంటే టీడీపీ ఎవరి వల్లనో, ఇది విమర్శ కాదండి, ఏ ఒక పార్టీ వల్లనో బలపడేది కాదండి టీడీపీ. టీడీపీకి కార్యకర్తలే బలం, చంద్రబాబు నాయుడు గారిది వ్యూహాలే బలం అండి. చాలా బలంగా ఉందండి తెలుగుదేశం పార్టీ. చాలా బలిష్టంగా ఉంది, బలోపేతంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తెలుగుదేశం పార్టీకి ఉన్నంత క్రేజ్ ఎవ్వరికీ లేదు. ఎందుకంటే మీరేమో బలం అంటారు. ఓ పక్కన మీ సోదరుడు లేకపోతే మీతో పొత్తు పెట్టుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారేమో వీక్‌గా ఉన్న తెలుగుదేశాన్ని చెయ్యి పట్టుకొని మేమే పైకి లేపుతున్నామని ఆయన అంటారు. ఎలా సార్? ఈ రెండిటికి పొంతన ఎక్కడ కుదురుతుంది? ఎవరి అభిప్రాయం నన్ను కాంట్రవర్సీలోకి లాక్కండి. మేమైతే ఇప్పుడు ఎవరు మమ్మల్ని లాగారో, ఎవరు లేపారో అది నేనేం మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే నేను గ్రౌండ్ రియాలిటీ తెలిసిన వ్యక్తినండి. నాకు అన్ని పార్టీల గురించి తెలిసి రాష్ట్రంలో నేను ఇప్పుడు ఒక పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నాను కాబట్టి నా లిమిట్స్ లో ఉన్నా. అయితే ఎవరెవరికి ఎన్నేసి ఓట్లు ఉంది రాష్ట్రం అంతా నాకు తెలుసు. మేము బలంగా ఉన్నాం, శక్తివంతంగా ఉన్నాం. పొత్తులు, ఈ ఎత్తులు ఇవేమి కూడా మాకు అవరోధం కాదు. మీరు అనుకున్నట్టు ఎవరు చంద్రబాబు నాయుడు గారిని ఏమీ చేయలేరు. చంద్రబాబు నాయుడు గారు చాలా సంసిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధం సిద్ధం ఏదో చెప్తే దానికి సరైన ఎత్తుగడలు వేసుకుంటే కరెక్ట్ గా వ్యూహాలు ఉన్నాయి. మీరు పాతకాలం సినిమాలు కానీ చూసుంటే తెలుసా, బాణాలు వేస్తుంటారు. ఒకరు అగ్ని బాణం వేస్తే ఇంకొకరు వాయు బాణం వేస్తారు. అవి ఆడుకుంటే అలా మా చంద్రబాబు గారి దగ్గర అన్ని బాణాలు ఉన్నాయి, ఇబ్బంది ఏమీ లేదు. ఆఖరికి విష్ణు చక్రం ఉంది. శ్రీకృష్ణుడి చక్రం వదిలితే దానికి అడ్డే లేదనమాట. అలాంటి విష్ణు చక్రాలు కూడా చంద్రబాబు గారి దగ్గర ఉన్నాయి. కాబట్టి దీనికంటే నేను ఎక్కువ
చేయలేరు. ఎందుకంటే పొత్తులు, ఎత్తులు ఇవన్నీ కూడా ఆయన చూసుకుంటారు. నాకు తెలిసింది మా పార్టీ చాలా శక్తివంతంగా ఉందన్న విషయం మాత్రం స్పష్టం చేయదలుచుకున్నాను. యాహ్! కాపోతే మీరు అంత స్ట్రాంగ్‌గా ఉంటే ఎందుకు సార్ ఇంత డిలే చేస్తున్నారు? ఇప్పుడు మీరన్నట్టు చంద్రబాబు గారు శతఘ్నులే. కాకపోతేనండి ఇప్పుడు మారిపోయిన ట్రెండ్‌లో పక్కన చూసుకుంటే వైఎస్ఆర్‌సీపీ వాళ్ళేమో ప్రతి చోట ఇప్పటికి 6, 7 జాబితాలు రిలీజ్ చేసేసారు. ప్రతి చోట కన్ఫర్మ్ చేసేస్తున్నారు. తెలుగుదేశం వాళ్ళు ఇప్పటికి గూడా అంటే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు లాంటి వాళ్ళ సీట్ కూడా కన్ఫర్మ్ చేయలేకపోతున్నారు. నేను ఎందుకు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి గురించి ఇన్ని సార్లు చెప్తున్నానంటే సార్, ఆయన మీ పార్టీ ఓడిపోయిన కాడి నుంచి 2019 నుంచి తెలుగుదేశంలో ఎవరన్నా సరే గట్టిగా పోరాడారంటే నిమ్మల రామానాయుడు గారి తర్వాత గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారిని కూడా చెప్పుకోవచ్చు. ఈ వయసులో గూడా ఆయన చాలా గట్టిగా పోరాడారు. మిగతా వాళ్ళందరితో పోల్చుకుంటే. ఈరోజు గంటా గారు వీళ్ళందరూ వచ్చి మాకు సీట్లు కావాలి, సీట్లు కావాలని ఎగురుతున్నారు గానీ, నిజంగా క్రిటికల్ టైమ్‌లో గంటా గారు ఇంట్లో కూర్చున్నారు. అయ్యన్న పాత్రుడు, నిమ్మల రామానాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇలాంటి వాళ్ళే పోరాడారు. అలాంటోళ్ళకి గూడా అంత సీనియర్ అయిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి గూడా సీట్ కన్ఫర్మేషన్ లేదు. అక్కడ గూడా బీజేపీ వాళ్ళు కావాలని, జనసేన వాళ్ళు కావాలని, అక్కడున్న క్యాడర్‌లో కన్‌ఫ్యూజన్ తీసుకొస్తే చివరికి ఏమైపోద్దంటే, ఇంత కష్టపడి మేము ఇన్నాళ్ళు పోరాడి, ఈరోజు జనసేనకి జెయ్యాలా? ఈరోజు బీజేపీకి జెయ్యాలా? ఏంటి మా ఈ కర్మ అన్నట్టు క్యాడర్‌కి కూడా అనిపిస్తది కదండీ! ఇప్పుడు మీరు పొత్తు పెట్టుకోవచ్చు తప్పు లేదు. కానీ ఆ పొత్తుని ఇంత డిలే అంటే అనౌన్స్‌మెంట్‌లో ఇంత డిలే చేసుకుంటే అటు వర్గాలు గాని, ఇటు వర్గాలు గాని అందరికి కూడా నీరసం వచ్చేస్తది గదా! ఇది ఒక్కొక్కరి స్ట్రాటజీ ఒకటండి. చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీ ఎప్పుడు కూడా నిలిచి నిదానంగా ఇప్పుడు మీరు బస్సులో పోతే ఆగి మలుపు ఉన్నది ఆగి చూసి నిదానంగా వెళ్ళండి అని ఉంటారు. ఇంకొకడు మలుపులు మాకు లెక్కలేదని పోయేవాడు ఉంటారు. చంద్రబాబు నాయుడు గారిలో అదొక ప్రత్యేక గుణం అండి. అంటే ప్రతి వ్యక్తికి ఒక్కొక్క గుణం ఉంటదని. అందరూ ఒకలాగానే ఉండం కదా! కాబట్టి పివి నరసింహారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, మా కిరణ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళందరిది ఒక తరహా అండి. చాలా నింపాదిగా, నెమ్మదిగా చేస్తుంటారు. అది మనం తప్పుపట్టడానికి లీడర్‌షిప్ ట్రైట్స్ అంటాం. నాయకత్వ లక్షణాల్లో ఒక్కొక్కరికి ఒక విధంగా ఉంటది. ఒక్కొక్కరు ఒక విధంగా ఉంటారు. ఇది చంద్రబాబు నాయుడు గారి తొలి నుంచి ఉన్న విధానము, లక్షణం. కాబట్టి దీంట్లో తప్పుపట్టడానికి ఏం లేదు. ఎవరికి ఏం చేయాలో ఆయనకి తెలుసండి. ఇప్పుడు అర్థమైందండి. ఇప్పుడు నన్ను కూడా అడుగుతుంటారు. ఇందాక మేము ఫంక్షన్‌లో పోతే చాలా మంది మీ అబ్బాయికి టికెట్ వస్తదా? మీకొస్తదా? నువ్వు ఎమ్మెల్సీ అవుతావు టికెట్ అందరికి నవ్వుతూ బాబు పరీక్షలు రాసేసాం. రిజల్ట్ ఎప్పుడొస్తాది? పరీక్ష పాస్ అవుతే మరి నాకు తెలీదు కదా! కరెక్షన్ చేసేవాళ్ళు చేస్తుంటారు. లేదా ఒక ఇంటర్వ్యూస్‌కి ఎళ్ళొస్తాం ఒక 10 మంది. ఎవరు సెలెక్ట్ అవుతాం కాదు. వచ్చిన రోజు చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు అన్నీ ఆలోచించి, ఆచి, తూచి సవ్యంగా, సక్రమంగా టికెట్ ఇస్తారండి. ఎందుకు ఇస్తారు? ముఖ్యమంత్రి కావాల్సింది ఆయనే గదండీ! మీరు నేను గాదు గదా! కాబట్టి అంత జాగ్రత్త తీసుకోకుండా ఆయన టికెట్లు ఇస్తారా? అజాగ్రత్తగా చేస్తారా? కాబట్టి మొత్తం ఆయన చేతుల్లో ఉంది. ఇది చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ తొందరపడి చేయడు. లేదా ఆలస్యంగా భయపడి ఆలస్యం ఏం కాదు. ప్రతి దానికి ఆయనలో ఒక స్ట్రాటజీ ఉంటది. నాకు కూడా ఒకప్పుడు అలా అనుకున్నోళ్ళు నేను ఒకరోజు ఆయన దగ్గర మార్గోపదేశం చేసుకున్నాను కాబట్టి, శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పినట్టు ఒకరోజు ఒక గంట సేపు మాట్లాడి అప్పుడు చెప్పారు. "నువ్వు ఆవేశం ఉండకూడదు సుధాకర్. నువ్వు సైకాలజిస్ట్‌వి. నేనెన్ని భరిస్తున్నానో చూడని చెప్పారు. ఇంక దానికంటే నేను చెప్పను నాకు అర్థమైపోయింది. ఓహో! ఈ రాజకీయం అంటేనే గంగా నది మాదిరా? గంగా నది మీరు శుభ్రమా? ఇది చాలా పవిత్రమని అడిగితే ఆడ ఏదో పోతుంటాయి. కాలుష్యం, కలుషితాలు సర్వం కలిసిన గంగా నదే. నాకు ఆ రోజుటికి అర్థమైంది. ఓహో! రాజకీయాలు, గంగా నది అన్నీ ఉంటాయి. కానీ మనం ఆ జలానికి విలువివ్వాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అన్నింటిని భరిస్తూ గంగా జలం ఎవరి మీద చల్లుతారో చూద్దాం. సరే సార్. యాహ్! ఆ గంగా జలం ఎప్పుడు పడతదా అని చెప్పి ఎదురు చూడండి. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్ సార్.